అల్లు అర్జున్ నుంచి సినిమా రిలీజ్ అయినా, ఇటు మెగా హీరోల నుంచి సినిమాలు రిలీజ్ అయినా ప్రతిసారి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరగటం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ టైంలో కూడా ఈ ఫ్యాన్ వార్ జరుగుతుంది. అయితే ఈసారి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. పర్సనల్ అటాక్స్తో ఈ ఫ్యాన్ వార్స్ ముదిరిపోయాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ పార్టీకి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కూటమికి సపోర్ట్ చేయకుండా ఆయన ప్రత్యర్థి పార్టీకి అల్లు అర్జున్ సపోర్ట్ చేశాడు. అప్పటి నుంచి ఈ వార్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పుష్ప 2 సినిమా టైంలో అయితే ఇవి పీక్స్కి వెళ్ళాయి. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన టైంలో కూడా అదే పరిస్థితి. ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి సినిమా టైంలో అల్లు అర్జున్ అభిమానులు నెగటివ్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు టైంలో కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. అయితే దీనిపై మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 మూవీ రికార్డులను హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుంది అంటూ మెగా, పవన్ కళ్యాణ్ అభిమానులు ఛాలెంజ్ చేస్తున్నారు. అలా సాగుతున్న ఫ్యాన్ వార్ అదుపు తప్పాయి. ఈ సినిమా హీరో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య కొణిదెల అన్న లెజినోవాపై కొంతమంది అభ్యంతరకరమైన ట్వీట్స్ వేశారు. అవి కాస్త వైరల్ అవ్వటంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సీరియస్ అయ్యారు. అలాగే ఆ అకౌంట్స్పై ఫిర్యాదు చేశారు. ఎవరైతే అభ్యంతరకరమైన ట్వీట్స్ వేశారో వారి సోషల్ మీడియా అకౌంట్స్ దాదాపు అన్నీ కూడా సస్పెండ్ అయ్యాయి. అయినా ఫ్యాన్స్ వారు ఆగిపోలేదు. పవన్ కళ్యాణ్ అధికార బలాన్ని తమపై చూపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి ప్రజాసేవ చేయకుండా తమపై ప్రతీకారం తీర్చుకుంటున్నాడని, ఆయన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకుంటున్నాడు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా 2 వర్గాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఈ సోషల్ వార్స్ హరిహర వీరమల్లు రిలీజ్ వరకు అలాగే ఉండే ఛాన్స్ ఉంది.